వెల్కమ్ టు వెపనశ్రీ మీడియా. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అయినటువంటి పైళ్ళ ఆశయ్ గారి దగ్గర ఉన్నాం. వారిని అడిగి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీలకు అదేవిధంగా ఎంబీసీలకు ఏమైనా ప్రయోజనాలు చేకూరినాయా, తెలంగాణ రాకముందుకు తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ బ్రతుకులు ఏమైనా బాగుపడినాయి అనేటువంటి విషయాలతో పాటు నిన్న మొన్న జరిగినటువంటి ఏదైతే 42% రిజర్వేషన్ అంశం గురించి ఆశయ గారు ఏం చెప్తారో అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆశయ గారు నమస్కారం అండి. నమస్కారం నవీన్ గారు. సార్ చెప్పండి, నిన్న మొన్న వరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్గా ఉన్నటువంటి అంశం ఏదైనా ఉందంటే 42% రిజర్వేషన్. ఈ 42% రిజర్వేషన్ గురించి మీరు ఏం చెప్తారు? ఇది ఒక చారిత్రాత్మక రాష్ట్ర బంద్గా అక్టోబర్ 17వ తారీఖు నాడు జరిగింది సార్. దేశవ్యాప్తంగా కూడా ఆ యొక్క బంద్ పెద్ద ఎత్తున చర్చనీయాంశం కూడా అయ్యింది. దానికి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే 42% స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది సార్. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే, మాకు అధికారం వస్తే తెలంగాణ రాష్ట్రంలో వెనకబడ్డ తరగతులకు బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు ఇస్తామని ఆనాడు వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం అదే నిర్ణయంలో భాగంగా ఇవాళ వాళ్ళు 42%కి కట్టుబడి ప్రభుత్వం ముందుకొచ్చి అసెంబ్లీలో బిల్లు పెట్టి అసెంబ్లీ బిల్లు ద్వారా అన్ని రాజకీయ పార్టీల అసెంబ్లీ బిల్లుకు కూడా ఆమోదం తెలియజేశారు. ఇంక్లూడింగ్ బీజేపీ కూడా దాంట్లో భాగస్వాములు అయింది. సిపిఐ, కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కూడా అందరూ అన్ని పార్టీలు ఇనానమస్గా 42% ఇవ్వడానికి తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని కేంద్రానికి కూడా పంపడం జరిగింది సార్. రాష్ట్రపతి ఆమోదానికి అది రావాలి సార్. కేంద్రానికి వెళ్ళిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దాన్ని చాలా కాలయాపన చేసింది. దాని తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం జంతర్ మంతర్ ఢిల్లీ వద్ద కూడా ఒక మహాధర్నా చేపట్టి అన్ని ప్రజా సంఘాలను కూడా తీసుకొని వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు దాని మీద ఆందోళన కూడా చేశారు సార్. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ధర్నాకు కానీ ఆ పంపినటువంటి బిల్లు మీద కానీ కనీసం పార్లమెంట్లో పెట్టడం కావచ్చు లేదా దాని మీద రాష్ట్రపతి దగ్గరికి పంపడం కానీ ఏది కూడా చేయలేదు సార్. ఒక చిన్న సందేహం సార్. మొన్న చేసినటువంటి ఈ మహాధర్నా అనుకోండి, 42% మీద జరిగినటువంటి మొత్తం చర్చ కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ ఉద్యమం చూసుకున్నా కూడా ప్రతిపక్షం అధికార పక్షం మీద కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద కానీ జరుగుతూ ఉంటుంది. మొన్న జరిగినటువంటి ఈ ఉద్యమం బీసీ ఉద్యమం ఏదైతే ఉందో అది అక్కడ అధికార పక్షము ప్రతిపక్షము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి అధికార ప్రతిపక్షాలు అన్నీ కూడా ఎవరి మీద చేసినట్టు, ఆ ఉద్యమం ఎవరి మీద చేసినట్టు. అయితే ఇక్కడ వాస్తవంగా బీసీ సంఘాలు జేఏసీ ఫామ్ అయినప్పుడు సంబంధించిన విషయంలో సార్ కొంత క్లారిటీ లేనట్టు మాట వాస్తవం. కానీ మాలాంటి చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ మేము కూడా ఆ బంద్కు మద్దతు ఇచ్చినాం, బంద్ రోజు పాల్గొన్నాం. అంతకన్నా ముందు 16వ తారీఖు నాడు వామపక్ష పార్టీ ప్రధాన సిపిఎం అదేవిధంగా ఇతర ప్రజా సంఘాలన్నీ కలిసి కూడా రాజ్భవన్ ముందు కూడా మేము ముట్టడి చేసినాం సార్. ఒక క్లారిటీ అయితే ఉంది. ఇప్పుడు చేతి వృత్తి సమన్వయ కమిటీ క్లారిటీ ఉంది. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన ఇంతమందుకు అసెంబ్లీలో బిల్లు చేశారు, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి ఒకటి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు 42%కి. అంటే అది గవర్నర్ చేత ఆమోదింపజేసుకొని రాష్ట్రం వరకు అమలు చేసుకోవచ్చు. ఆ ఆర్డినెన్స్ కూడా గవర్నర్ ఆమోదింపజేయలేదు సార్. ఇప్పుడు మీరు ఆర్డినెన్స్ అంటున్నారు కదా, గతంలో పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటకలో తమిళనాడులో ఏదో జరిగితే కూడా కోర్టు మళ్ళీ ఆ ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చినటువంటి స్థానిక సంస్థల ప్రభుత్వాలన్నీ కూడా రద్దు చేసింది అనేది. మహారాష్ట్రలో ఏం జరిగిందంటే, మహారాష్ట్ర గురించి చెప్తున్నారు సార్. అసలు అది ఏం జరిగిందంటే మన దగ్గర మహారాష్ట్ర లెక్క కాదు, ఇక్కడ దానికి కొంత సమాచారం ఉండాలి మనకు అందరికి. ఇక్కడ ఈ తెలంగాణ ప్రభుత్వం 42% ఇస్తున్న తర్వాత ఎట్లా ఇస్తున్నా కులగణన చేసింది కదా. కులగణన చేసి పెద్ద ఎత్తున అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రం మొత్తం బీసీలను గణీకరించారు. 56% ఉందని చెప్పి తేల్చిర్రు. దాన్ని ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చారు. తర్వాత ఈ 42% ఇవ్వడానికి ఒక డెడికేటెడ్ కమిషన్ కూడా వేసిర్రు. పోసాని వెంకటేశ్వర గారు ఐఏఎస్ చేత ఒక కమిషన్ వేసి రాష్ట్రం అంతా ఈ 42% ఇవ్వచ్చు అనే దాని మీద అనేక రకాల ఫిర్యాదులు తీసుకున్నారు. దాన్ని ఆ కమిషన్ రిపోర్ట్ కూడా సమర్పించారు. డెడికేటెడ్ కమిషన్ ఏర్పడ్డది, కులగణన ఏర్పడ్డది. కాబట్టి ఆర్డినెన్స్ కేంద్ర బిల్లును ఆమోదించలేరు కాబట్టి ఈ డెడికేటెడ్ కమిషన్ ట్రిబుల్ టెస్టు
అదేవిధంగా త్రిసభ్య కమిషను ఇవన్నీ ఏర్పాటు చేసి మన నిపుణుల కమిషన్ కూడా ఏర్పాటు చేసి ఎంపారికల్ డేటాను కూడా చేసి గవర్నర్కి ఆర్డినెన్స్ రూపంలో పంపితే అట్లా కూడా ఆమోదింపజేయొచ్చు. కానీ గవర్నర్ దాన్ని కూడా పనిలో తీసుకోలేదు. కారణం ఏంటంటే రాష్ట్రపతి గారి గవర్నర్ గారు ఎవరి చేతిలో ఉన్నారు? కేంద్రం చేతిలో. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ బాధ్యత ఏంది? కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రపతి చేత ఆమోదింపజేయాలి, లేదా గవర్నర్ చేత ఈ ఆర్డినెన్స్ ఆమోదింపజేయాలి. మూడో బిల్లు ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వము 50% సీలింగ్ కు దాని పంచాయతీరాజ్ చట్టం అమెండ్మెంట్ చేశారు. ఆ 50% ఉండాలనేటువంటిది ఎక్కడ కూడా రాజ్యాంగంలో కానీ చట్టంలో లేదు. బయట అంటున్నారు అది లేదు. అట్లా అది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 50% దాటకుండా రిజర్వేషన్ ఉండాలనేది తప్ప ఆ 50% అమలు చేయమని చెప్పడానికి వాళ్ళకు కూడా రైట్ లేకుండా అట్లా లేదు. అట్లా కాబట్టి 50% తోటే మేము పోతామని గతంలో బీఆర్ఎస్ ఒకటి చేసింది కాబట్టి చట్టం, అది కూడా వాళ్ళు సవరణ చేశారు సార్. ఇవన్నీ జరిగినటువంటి వాటిని మనం పరిగణిస్తే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చింది. కానీ ఆ తర్వాత గవర్నర్ ఆమోదించలేదు, రాష్ట్రపతి నుంచి రాలేదు. కాబట్టి ఒక 9 జీవో తీసుకొచ్చి 9వ జీవో ద్వారా మేము ఎన్నికలకు పోతామని చెప్పి ఒక జీవో ద్వారా వాళ్ళు ఎన్నికలు పోవడానికి ప్రయత్నం చేశారు. ఎన్నికలు పోయిన సందర్భంలో ఒక అతను కోర్టుకు పోయి ఈ జీవో ద్వారా గతంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ 9% ఉండాలని ఉంది కాబట్టి ఎట్లా పోతారన్న తర్వాత ఈ జీవో ద్వారా పోవడానికి లేదు కదా అని చెప్పి హైకోర్టు స్టే ఇచ్చింది సార్. అంటే ఇక్కడ జీవో మీదనే స్టే తప్ప ఇక్కడ జరిగినటువంటి ప్రాసెస్ మీద కాదు సార్. ఈ ప్రాసెస్ గవర్నర్ కనుక ఆమోదించుంటే ఎంపికల డేటా ఉంది, వాళ్ళది డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఉంది, అదేవిధంగా ట్రిపుల్ ట్రస్ట్ ఉంది, తర్వాత అసెంబ్లీలో కులగణన ఉంది. గవర్నర్ ఆమోదిస్తే కోర్టు కూడా ఏం అనకపోయేది సార్. కనీసం గవర్నర్ ఆమోదించకపోవడం వల్ల ఇక్కడ రాజ్యాంగబద్ధమైనటువంటి ఆమోదం రాజ్యాంగం గవర్నర్ లేదు, రాష్ట్రపతి నుంచి లేదు. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ జరగలేదు కాబట్టి మళ్ళీ పునరాలోచన చేసుకొని రండి అని చెప్పి వాళ్ళు స్టే ఇచ్చారు సార్. ఇప్పుడు ఈ జరిగిన ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది బీసీ డిక్లరేషన్ కి సంబంధించి, ఇప్పుడు వర్గీకరణకు సంబంధించి ప్రాసెస్ క్రమ పద్ధతిలో జరిగింది. మేము ఏమంటున్నాం అంటే బంద్ ఎవరి మీద చేశారు, ఎవరి కోసం చేశారు అనేటువంటి కొంతమంది అడుగుతున్నారు. బంద్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వం మీద చేశారు. వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా పాల్గొంటారు. ఇప్పుడు దొంగ అన్నట్టు వాళ్ళు చేయాల్సింది ఎక్కడ? ఇప్పుడు 9th షెడ్యూల్ కలపాలండి. 9th షెడ్యూల్ కలపాలంటే ఎవరు చేయాలి? రాష్ట్రం కాదు, పార్లమెంట్ లో చేయాలి, కేంద్రం చేయాలి. ఎందుకు 9th షెడ్యూల్ ముందుకు వచ్చింది? ఒకవేళ ఇక్కడ ఆమోదించుకొని ఇక్కడ మనం చేసుకున్నా కూడా రేపు మళ్ళీ ప్రాబ్లం రాకుండా తమిళనాడు తరహాలో అడుగుతున్నారు. తమిళనాడులో ఏం చేశారు? అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అందరం కలిసి బిల్లు పెట్టి ఆ బిల్లు ఆమోదింపజేసుకుని ఆ బిల్లును పట్టుకుని కేంద్రం మీద పోరాడి పివి నరసింహరావు కాలంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే 9వ షెడ్యూల్లో చేర్పించుకున్నారు పోరాడి. ఇక్కడ కూడా 9వ షెడ్యూల్ కోసం ఫైట్ జరగాలంటే ప్రధానమైనటువంటి ప్రతిపక్షం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఇక్కడ అసెంబ్లీలో ఓటేసింది, ఆమోదించింది. బండి సంజయ్ కేంద్ర మంత్రి ఇద్దరు ఉన్నారు, ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి వీళ్ళు అక్కడ ఒత్తిడి తీసుకొచ్చి ఈ బిల్లును ఆమోదించండి అని చెప్పి ఒక మాట కూడా మోడీ మీద కానీ అక్కడ అమిత్ షా మీద కానీ చేయలేదు వాళ్ళు. కాబట్టి ఇవాళ కోర్టు ద్వారా ఆగింది. కాబట్టి మాకు బంధువుల సందర్భంగా మాకు క్లారిటీ ఉంది. మేము ఎందుకు రాజ్భవన్ చేసినాం? రాజ్భవన్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కేంద్రం నియమించినటువంటి రాజ్యాంగ పోస్టు గవర్నర్ ఆయన ఆమోదించలేదు కాబట్టి మేము రాజ్భవన్ ముట్టడి చేసినాం. ఇప్పుడు కూడా మేము ఏం చెప్పినాం అంటే ఆర్ కృష్ణయ్య గారు కానీ జాల శ్రీనివాస్ గౌడ్ కానీ ఇలా జేఏసీ కూడా మేము స్పష్టంగా చెప్పినాం. మేము కూడా వృత్తి సంఘాల సమన్వయ కమిటీకి ఏమన్నామంటే ఆర్ కృష్ణయ్య గారు మీరు బీజేపీ ఎంపీగా ఉన్నారు, మీరు కేంద్రం మీద పోరాడాలి, 9వ షెడ్యూల్ చేర్చాలి, మీరు బీసీ నాయకులు అంటున్నారు, క్లారిటీ ఉండాలి మనకు. ఇది ఆగింది ఎక్కడ అంటే కేంద్రం చేత ఆగింది. ఇది 9th షెడ్యూల్ చేర్చాలి అంటే కేంద్రం చేయాలి. ఇది మొత్తం బంతి కేంద్ర చేతిలో ఉంది. గవర్నర్ అయినా కేంద్రమే, రాష్ట్రపతి అయినా కేంద్రమే, 9వ షెడ్యూల్ చేర్చాలన్నా కేంద్రమే. కాబట్టి ఇలా కేంద్రం చేత దానికి సపోర్ట్ రాకపోవడం వల్ల ఈ బీసీల యొక్క 42% ఆగిపోయింది. నోటిఫికేషన్ ఇచ్చారు, ఎన్నికల ఆ రోజు నామినేషన్ వేసుకోవాలి, ఈ ఊరు బీసీ అని వచ్చింది, ఈ వార్డా బీసీ అని వచ్చింది, మొత్తం డిక్లేర్ అయిపోయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే నోటికాడికి అందాల ఫలాలని ఇలా కాలదన్నింది కేంద్ర ప్రభుత్వం. ఇది స్పష్టం, దాచుకోవాల్సిన అవసరం లేదు. బీసీ సంఘాలైనా ఇలా అందరు ఈ తెలంగాణ పౌర సమాజమైనా క్లారిటీ ఉండాలి. ఎందుకు బీజేపీ దీని పట్ల ఆపుతుందంటే బీజేపీ రిజర్వేషన్ల వ్యతిరేకమైన వైఖరితో ఉన్నది. కారణం ఏంటంటే వాళ్ళ వెనకాల ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఈ రిజర్వేషన్ల వ్యతిరేకం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్లని ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ లో
ఈ రాష్ట్రంలో రిజర్వేషన్లు కూడా అడ్డుకుంది. ముందేమన్నది, మేము ఓకే అన్నాడు బండి సంజయ్. ఏం చెప్పిండు ఆయన, ముస్లింలు ఉన్నారు కాబట్టి వ్యతిరేకిస్తాం అన్నాడు. సార్ దాని మీద కూడా చర్చ జరిగింది. ముస్లింలు ఈ రోజు ఉన్నారా బీసీలో? విద్యా ఉద్యోగాల 1970 నుంచి దూదేకులు కానీ, నూరు భాష కానీ, పక్కీర్లు కానీ, మేతర కానీ కమ్యూనిటీ ఒకటి. ఏలో ఉంది మేతర అంటే వాళ్ళు పారిశుద్ధ కార్మికులు. దూదేకుల బీసీ బిలో ఉన్నారు. వాళ్ళు దూది ఎక్కడము, పరుపులు చేయడము, దిండ్లు చేయడము వాళ్ళ పని. దూది ఎక్కేటువంటి పని, పీర్ల పండుగలు ఆడించేటువంటి పని పక్కీర్ల పని. వాళ్ళు బీసీలో కలిసి తెలంగాణ సమాజంలో కలిసి ఉన్నారు. ఇక్కడే కాదు, గుజరాత్లో కూడా ముస్లిం బీసీలనే ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు. మరి అక్కడ ఎందుకు మరి ఒకవేళ ముస్లింలకు ఇవ్వకూడదు అంటే మరి గుజరాత్ తీసేయాలి కదా మోడీ ప్రభుత్వం. అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ కదా, మరి అక్కడ ఎందుకు చేస్తలేదు? అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో బీసీలను మోసగించడానికి మాకు అధికారం ఇస్తే చేస్తామనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి వైఖరితోటి దీన్ని అడ్డుకుంది. అంటే ఇక్కడ తెలంగాణలో బీసీలలో బలపడాలని చూస్తుంది, రిజర్వేషన్లు అడ్డుకుంటుంది. అందుకే తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం అంతా ఈ బీసీలు అడ్డుకున్నటువంటిది బీజేపీ అనేటువంటిది స్పష్టంగా మనకు అర్థమైంది. వాళ్ళ యొక్క మూల సిద్ధాంతమే ఈ రిజర్వేషన్ వ్యతిరేకమైనటువంటి వైఖరితోటి ఆర్ఎస్ఎస్ దాని వెనకాల నడిపిస్తుంది. కాబట్టి ఇవాళ ఈ సమాజంలో ఇది ఆగింది. కాబట్టి మనం కేంద్రం మీద పోరాడాలని చెప్పి మేము స్పష్టంగా ఉన్నాం. ఆ రకంగా ఆ పోరాటంలో మేము కలిసిపోతున్నాం. ఆ రకంగా బంద్ జరిగింది. తర్వాత మొన్న ఇందిరాపార్క్ ధర్నా కూడా జరిగింది. అవును సార్. మన బూర నర్సయ్య గౌడ్ వస్తే మొత్తం అందరు కలిసి వ్యతిరేకించారు ఆయన ఉపన్యాసాన్ని. ఎందుకు వ్యతిరేకించారు? బీజేపీ చైతన్యం వచ్చింది. మీరు అడ్డుకురు కాబట్టి ఆగింది. ఇది ఇలా అయిపోయేది. ఎలా ఎవడో ఒకడు కోర్టుకు పోతాడండి, కోర్టుకు పోయిన లెక్క ఏది కూడా. ఇప్పుడు న్యాయస్థానాలని మనం దోషి చేస్తామా? న్యాయస్థానాలు అనేటువంటిది ఏంది? అవి ఎక్కడన్నా ప్రభుత్వాలు తప్పు చేస్తే జోక్యం చేసుకుంటాయి. ఇంకా తప్పు వాళ్ళు చేసిరు. కరెక్ట్గా కులగణన ఉంది, ఎంకరికల్ డేటా ఉంది, డెడికేటెడ్ కమిషన్ ఉంది, త్రిబుల్ టెస్ట్ ఉంది. కేంద్రం ఆమోదిస్తే అయిపోయి. కాబట్టి కేంద్రం ఆమోదించకుండా సుప్రీంకోర్టు, అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 50% అన్నది కదా. మరి ఈడబ్ల్యూసీ 10% వచ్చిన తర్వాత 50% ఎగిరిపోయింది కదా, 60% అవుతుంది కదా రాష్ట్రపతిలో. కాబట్టి ఇది ఒక కుటిలపూరితమైనటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ద్వంద్వనీతి వల్ల ఇలా బీసీలకు అన్యాయం జరిగింది. సార్, ఇప్పుడు బీసీ వర్గీకరణ, ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు వచ్చినంత మాత్రాన బీసీల యొక్క జీవన విధానము, జీవన ప్రమాణాలు మారుతాయని మీరు చెప్పగలుగుతున్నారా? ఇప్పుడు మేమేమంటున్నాం అంటే 1974 ఇక్కడ ఒక ఫార్ములా ఉంది తెలుగు రాష్ట్రాలలో, అనంతరామన్ కమిషన్. సార్, విద్యా ఉద్యోగాల్లో 25% అమలవుతుంది. అందులో ఏబిసిడి ఉంది. కేంద్రంలో ఓబీసీలకు 27% ఉంది. అక్కడ ఏబిసిడి లేదు. దానికి యూపీఏ 2 ప్రభుత్వం 1 ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక కమిషన్ వేసిపోయారు, జస్టిస్ రోహిణి. ఇలా రోహిణి కమిషన్ మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక కూడా మోడీ మొదటి ప్రధానమంత్రి, రెండోసారి ఇప్పుడు కూడా ఆయన ఆ కమిషన్ని మళ్ళీ కొనసాగిస్తున్నాడు, ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా ఆమె ఒక సిఫారసు కూడా చేసింది కేంద్రంకి. ఏమనంటే కేంద్ర విద్యా సంస్థలు, కేంద్ర సంబంధించినటువంటి ఉద్యోగ రంగాలు, కేంద్ర సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలు, కేంద్రం సంబంధించినటువంటి గ్రూప్ 1 సంబంధించిన ఐఏఎస్లు, వీటి మొత్తం నియామకంలో గుండు గుత్తగా ఉండడం వల్ల కొన్ని రాష్ట్రాలలో బీసీలు అభివృద్ధి చెందినటువంటి ఇతర రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ ఉంది సార్, బీహార్ ఉంది. అక్కడ యాదవులు కానీ, కుర్మీలు కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి బీసీలో పెద్ద అభివృద్ధి చెందినటువంటి తరగతులు ఉన్నాయి. కర్ణాటక పోతే ఒక్కలింగాలు ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఖత్రీలు ఉన్నారు. కొన్ని రాష్ట్రాలలో, మన మధ్యప్రదేశ్ ఏరియాలో వీళ్ళు బీసీలుగానే ఉంటారు. బీసీలు అంతా దేశం అంతా ఒకటి కాదు, ఇయ్యాల కాదు అని చెప్తూ 1952 కాకా కలర్ కమిషన్ చెప్పింది. ఆయన మొదటి కమిషన్ చైర్మన్ ఏం చెప్పింటారు, దేశం అంతా సర్వే చేసిండు ఆయన. ఆ తర్వాత బీసీలని దేశం అంతా మనం ఒక తీరుగా చెప్పలేము. ఉత్తర భారతంలో ఓ తిరిగి ఉంటారు, దక్షిణ భారతంలో ఓ తిరిగి ఉంటారు, ఈశాన్య రాష్ట్రాల్లో ఓ తిరిగి ఉంటారు. ఈశాన్య రాజ్యాల్లో అసలు బీసీలు చాలా తక్కువ ఉంటారు. అక్కడ అంతా ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు. కాబట్టి అక్కడ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అనేది సాధ్యం కాదు పైనుంచి. ఉత్తర భారతంలో బీసీలు ఇప్పుడు ఉన్నదానికన్నా ఎక్కువ మంది ఉంటున్నారు. అక్కడ ఇప్పుడు యూపీ ఉంది, ముఖ్యమంత్రి వాళ్ళే అవుతారు. బీహార్ ఉంది, వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి బీసీలను దేశవ్యాప్తంగా ఒకటి కాదు. కాబట్టి ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం మీరు గణించి అక్కడ కమిషన్ ఏర్పాటు చేసి ఆ స్థానికంగా మీరు రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు. అది ఇక్కడ అందుకనే స్థానిక సంస్థల్లో కూడా ఇక్కడే అప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు 73-74 సవరణ రాజ్యాంగ సవరణ చేసి ఏమో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మన కేరళ అనేక రాష్ట్రాలలో
వీళ్ళకు స్థానికంగా రిజర్వేషన్లు ఇస్తున్నారు. కాబట్టి బీసీలు అనేటువంటి తీరలేరు. కేంద్ర ప్రభుత్వం 27% కూడా రోహిణి కమిషన్ సిఫారసు చేసింది. 3 గ్రూపులు చేయమన్నది. ఒకటి ఓబీసీ, రెండవది ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్, ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్, ఈబీసీ అంటే సంచార జాతులకు సంబంధించిన వాళ్ళు, అంటే ఎకనామికల్ గా సోషలీగా బ్యాక్వర్డ్ ఇంకా బాగా కింద ఉన్న వాళ్ళు, ఎక్స్ట్రీమ్లీ అంటే ఇంకా బాగా వెనకబడ్డ వాళ్ళు, ఇట్లా 3 గ్రూప్స్ చేయమన్నారు. అది ఇంతవరకు ఆమోదించలేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇంకో మాట కూడా చెప్పింది. ఏమన్నది? మోడీయే బీసీ ప్రధాని, మేము వీళ్ళకు కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెడతాను. బీసీ మంత్రిత్వ ఇంతవరకు కేంద్రం పెట్టలేదు, ఇయ్యలేదు. అసలు నేషనల్ వైడ్ గా బీసీ ప్రధాని కదా, మరి ఎంత బడ్జెట్ ఉంది పాడుగా మనం చూస్తే సిగ్గుపోతుంది. కేవలం 4,000 కోట్లు, మన ఎంత 4,000 కోట్లే 4,000. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది 20,000 కోట్లు, 15,000 కోట్లు మనకి ఇక్కడ. కాబట్టి కేంద్రం ఇచ్చేటువంటి బడ్జెట్ ఉండదు, కేంద్రం ఉన్నటువంటి ఒక మంత్రిత్వ శాఖ ఉండదు, కేంద్రం నుంచి ఒక కమిషన్ ఉండదు. ఇప్పుడు కేంద్రం చేయాల్సినటువంటి ఏ ఒక్క పని కూడా ఇప్పటివరకు వాళ్ళు చేయలేదు. కాబట్టి ఇక్కడ మనకు బీసీలకు సంబంధించి ఎంబీసీ అనేటువంటి కంపల్సరీ రావాల్సిందే. ముందు కేంద్రం చేస్తే ఈ రాష్ట్రాలకు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టింది, కానీ ఇక్కడ ఎంబీసీ మొదలు కాలే. చాలా మంది తెలియదు ఏంటంటే ఇక్కడ కూడా ఎంబీసీ పెట్టినట్టు, అది ఎంబీసీ అనేది ఏంటి? సంక్షేమ పథకాల కోసం కార్పొరేషన్. ఇంకా ఇది రిజర్వేషన్ ఇచ్చేది కాదు, రిజర్వేషన్ల పార్టీ కాదు. కాబట్టి స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం అనేది ఈ జస్టిస్ రోహిణి కమిషన్ ని అమలు చేయాలి. 27% కూడా రిజర్వేషన్లు వర్గీకరించాలి. ఈ 42% సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఖచ్చితంగా ఇవ్వాలి. అప్పుడు మాత్రమే అమల్లోకి వస్తుంది. ఆ రకమైనటువంటి చర్యల కోసం మేము పోరాడతాం. సార్, ఇప్పుడు బీసీ రిజర్వేషన్లో వర్గీకరణ జరగకపోతే ఆ బీసీలో ఉన్నటువంటి అగ్రకులాలే మళ్ళీ ఆధిపత్యం చెలాయిస్తాయి. అంతే. మరి ఇప్పుడు లో క్యాస్ట్లో ఉన్నటువంటి బీసీఏలో ఉన్నటువంటి చాలా కులాలు, సుమారు ఒక 20 కులాల వరకు కూడా ఇప్పటి వరకు చట్టసభల్లో అడుగుపెట్టినటువంటి కులాలు ఉన్నాయి. వాటి మీద మీరేం చెప్తారు సార్? ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే 42% వచ్చినా, లేకపోతే పాత 25% ఉన్నా వర్గీకరణ అనేది మనకు ఒక శాస్త్రీయమైనటువంటి మన ముందున్నటువంటి ఒక ఫార్ములా. విద్యా ఉద్యోగంలో ఏబిసిడి ఉంది కదా సార్. స్థానిక సంస్థలు కూడా అది పెట్టమని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక 42% అనేది ముందు అది కావాలి కాబట్టి మేము ఫైట్ చేస్తున్నాం. కానీ 42 ఉన్నా, పాతదున్నా వర్గీకరణ అనేది స్థానిక సంస్థల్లో ఉండాలి. ఎందుకంటే మీరు అన్నారుగా ఇంతకుముందుకు సర్పంచులు కాని కులాలు ఇంకా 60-70 కులాలు ఉన్నాయి సార్. జిల్లా పరిషత్ వరకు కులాలు 100 పైన ఉన్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ కాని కులాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు గంగిరెద్దులు ఉన్నారు. ఒకడన్నా జెడ్పీటీసీ అయిందా, సర్పంచ్ అయిందా? నాయి బ్రాహ్మణులు ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యిందా? రజకులు ఉన్నారు. ఎక్కడన్నా మన మున్సిపల్ చైర్మన్లు ఏమి ఉన్నాయా? ఏమన్నా ఒకటో రెండో ఉంటే ఉంటుంది. అది కాదు కదా. నేనేమంటున్నానంటే బీసీలలో ఖచ్చితంగా కొన్ని కులాలు జనాభా రీత్యా కావచ్చు, ఆర్థికంగా ఉన్న వాళ్ళు ముందుకు పోతున్నమాట వాస్తవం. కానీ ఇంకా పోనటువంటి వాళ్ళకు రావాలి. అప్పుడే సమగ్ర బీసీలకు అందుతుంది. అది సామాజిక న్యాయానికి కరెక్ట్ కొలమానం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 42 ఇచ్చినా వర్గీకరణ అనేది కంపల్సరీ ఉండాలి. అది కూడా దీంతో పాటు పెట్టాలి. అదే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము డిమాండ్ చేసినాం. హైకోర్టులో కూడా మొన్న మీరు చూసిరు 9 మీద స్టే వచ్చినప్పుడు 9 ఒకటే రాలే సార్. 9తో పాటు ఒక 3-4 పిటిషన్లు పడ్డాయి. ఏం పడ్డాయి? ఈ బీసీ రిజర్వేషన్లో కూడా వర్గీకరణ ఉండాలి అన్నప్పుడు న్యాయస్థానం కూడా దానికి కూడా ఖచ్చితంగా వర్గీకరణతో పెట్టాలని చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మీరు అఫిడవిట్ దాఖలు చేయమని ఆదేశించింది కోర్టు. అది కూడా చర్చ జరిగింది ఈ సందర్భంగా. కాబట్టి ఈ గంపుగుత్త అనేటువంటిది తప్పు. కాబట్టి వర్గీకరణ అనేది కంపల్సరీ అవసరం. సార్, ఇప్పుడు మీరు చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్ ఉన్నారు కదా, ఈ చేతి వృత్తిదారుల యొక్క సమస్యలు కానీ వాళ్ళ యొక్క జీవన విధానం కానీ తెలంగాణ రాకముందుకు, తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైనా మెరుగుపడిందా? ఇప్పుడు మన భారతదేశంలో ప్రధానంగా చేతి వృత్తులు అనేటువంటిది వ్యవసాయం తర్వాత పెద్ద సెక్షన్, స్వయం ఉపాధి ఇస్తున్నటువంటి సెక్షన్ సార్. ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి సంబంధించిన స్థూల ఉత్పత్తిలో వీళ్ళ భాగస్వామ్యం చాలా ఉంది. ఇలా చేనేత తీసుకోండి. ఇలా కేంద్రానికి, రాష్ట్రానికి కేంద్రం దీని ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వచ్చేటువంటి రంగం. కల్లు గీతం తీసుకోండి, ఎక్సైజ్లో కూడా చాలా ఎక్కువ ఆదాయం వస్తుంది రంగం.
చేపల ఉత్పత్తి ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఇది ఇంటర్నేషనల్ మార్కెట్, సార్ ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం. ఇది తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వచ్చిన తర్వాత, గొలుసుకట్ట చెరువులు వచ్చిన తర్వాత మత్స్య సంపద పెరిగింది. సార్ కాబట్టి మీ ఈ తరగతి ప్రజలు, ఈ వృత్తిదారులు అనే వాళ్ళు సర్వీస్ వృత్తులు కానీ, అది రజకులు కానీ, నాయ బ్రాహ్మణులు కానీ, ఇంకా ఇతర అనేక చేతి వృత్తులు, అంటే తెలంగాణలో చేతి వృత్తుల శాతం ఎక్కువ. 27-29 రంగాల చేతి వృత్తులు ఉన్నాయి. వాళ్ళ యొక్క స్వయం ఉత్పత్తి, ఉత్పాదకం పెరిగింది. 1 కోటి మంది ఇంకా ఆ వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కొన్ని పథకాలు పెట్టాలి, సంక్షేమ పరంగా వాళ్ళని అభివృద్ధి చేయాలి. ఇక్కడ బీసీ కమిషన్ ఉంది, అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బీసీ కార్పొరేషన్ ఉంది, బీసీ మంత్రిత్వ శాఖ ఉంది తెలంగాణలో. సార్ దాని బడ్జెట్ పెంచడం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు ఎన్నికల ముందు? ఏటా 25,000 కోట్లు ఇస్తా అని చెప్పిండు. సార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మేము 10,000 కోట్లు అన్నారు. కానీ బడ్జెట్లో అన్యాయం జరుగుతుంది వీళ్ళకి. సంక్షేమ పథకాలకు ఈ వృత్తిదారులకు ఇచ్చేటువంటి బడ్జెట్ వాళ్ళు పెడుతున్నారు 5,000 కోట్లని, 6,000 కోట్లని, 7,000 కోట్లని, ఇప్పుడు వీళ్ళు కూడా పెట్టి 10,000 కోట్లని. కానీ విడుదల అనేది తిరగడం లేదు. ఇప్పుడు మీరు చూడండి, దాదాపు ఒక 40-50 ఫెడరేషన్లు ఉన్నాయి. సార్ బీసీ కార్పొరేషన్ ఉంది, ఎంబీసీ కార్పొరేషన్ ఉంది, కల్లుగీత కార్పొరేషన్ ఉంది, చేనేత ఫెడరేషన్ ఉంది, నాయ బ్రాహ్మణ ఫెడరేషన్ ఉంది, రజక కార్పొరేషన్ ఉంది, రజక ఫెడరేషన్ ఉంది, కుమ్మరి ఫెడరేషన్ ఉంది, విశ్వకర్మ ఫెడరేషన్ ఉంది. అదేవిధంగా మన సంచార జాతులకు సంబంధించి ఎంబీసీ ఉంది. అంటే ఈ ఉన్నటువంటి ఫెడరేషన్లు కేవలం పేరుకు మాత్రమే బోర్డులు ఉన్నాయి. కానీ ఈ తెలంగాణ వచ్చినాక ఈ 10 ఏళ్ల కాలంలో ఈ ఫెడరేషన్ పాలక వర్గాలు లేవు. ఓన్లీ బీసీ, ఎంబీసీ మాత్రమే చైర్మన్లు వేస్తున్నారు. మిగతా వాటిని పట్టించుకోవడం లేదు. బీసీ సంక్షేమ శాఖ సంబంధించిన మంత్రి కానీ, కమిషన్ కానీ, మంత్రిత్వ శాఖ ఉంది. కానీ ఆ మంత్రి గారు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఖచ్చితంగా మంత్రి ఏం చేయాలంటే, ఇగో ఈ మొత్తానికి ఇగో ఇంత బడ్జెట్ కావాలి. ఇప్పుడు కామారెడ్డిలో ఒక 42% పెట్టలే సార్. చేతి వృత్తులకు కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఆధునీకరిస్తాం, ఉపాధి కల్పిస్తాం అని చెప్పింది. మరి ఎక్కడ దాని బడ్జెటే అలాట్మెంట్ జరగడం లేదు కదా. ఇప్పుడు ఉదాహరణకు రజకులకు, నాయ బ్రాహ్మణులకు ఉచిత కరెంట్ ఇచ్చిండు. 1,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం 1 సంవత్సరం బిల్లు కట్టలేదు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరం ఇప్పుడు దాటిపోయింది. 2.5 సంవత్సరాల బిల్లు ఇలా పెండింగ్ లో ఉంది. ఒక్కొక్కరి మీద 60,000, 70,000, లక్ష రూపాయల బిల్లు పెండింగ్ లో ఉంది. కరెంట్ వాళ్ళు వచ్చి ఏమంటారు? మీరు బిల్లు కట్టమంటారు. ప్రభుత్వం ఏమంటది? మేమే కడతాం, ఎవరు కూడా భయపడద్దు, మీరు కట్టాల్సిన అవసరం లేదని చెప్పి మంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తారు. అదేదో 150 కోట్లు నువ్వు బడ్జెట్ లో పెట్టినావు, రజకులకు, నాయ బ్రాహ్మణులు 100 కోట్లు కరెంట్ కోసం అని పెట్టినావు. నువ్వు అది విడుదల చేస్తే అయిపోతుండే. నీ బాధ్యత ఏంది, నా బాధ్యత ఏముంటది? వాళ్ళెందుకు వచ్చి అడగాలి? బెదిరిస్తాడు, ఒక దగ్గర కనెక్షన్ కట్ చేస్తామని చెప్పి వస్తారు. ఇట్లా కరెంటు బిల్లులకు సంబంధించి కావచ్చు, లేదా బడ్జెట్ అనేటువంటిది వీళ్ళకు రిలీజ్ కాకపోవడం వల్ల వీళ్ళకు రుణాలు అనేటువంటివి అందడం లేదు, వీళ్ళకి ట్రైనింగ్ కూడా లేదు, వీళ్ళకి అధునాతన యంత్రాలు కొనుక్కొచ్చుకునేటువంటి సహకారం లేదు. ఇలా మీరు చూడండి, నాయి బ్రాహ్మణ అనేటువంటి క్షౌర వృత్తిలోకి ఇలా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెల్యూన్స్ పెడుతున్నారు. యూపీ నుంచి, ముంబై నుంచి, ఇక్కడ బయట రాష్ట్రాల నుంచి వస్తున్నారు. వాళ్ళంతా ఎవరు? బయట కార్పొరేట్ శక్తులు. ఇప్పుడు ఈ విశ్వకర్మలకు కూడా పెద్ద పెద్ద మాల్స్ వస్తున్నాయి. అదేవిధంగా రజకులకు కూడా పెద్ద పెద్ద లాండ్రీలు వస్తున్నాయి, కార్పొరేట్ లాండ్రీలు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? వివిధ హాస్పిటల్స్, వివిధ రకాలన్నీ కూడా పెద్ద పెద్ద ఎక్కడికక్కడ షాపులు పెట్టి మొత్తం వీళ్ళ ఆదాయాన్నంతా కూడా గుంజేస్తున్నారు. దాంతో వీళ్ళు ఏమైపోతున్నారు? అందులో కూలీలుగా మారుతున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వృత్తులన్నిటికీ ఉపాధి కల్పించడానికి ప్రత్యేకంగా వాటిని ఆధునీకరించాలి, పాత సిస్టాన్ని మార్చాలి, వాళ్ళకు యంత్రాలు అందించాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, బడ్జెట్ కేటాయించాలి. ఇప్పుడు అన్నాడు కామారెడ్డిలో ఏమన్నాడు? ఒక్కొక్కరికి మేము రాజీవ్ వికాస్ ద్వారా బీసీ పిల్లలకు, యూత్కు మేము 10 లక్షల వరకు లోన్ ఇస్తామన్నాడు సార్. లక్ష అన్నాడు. దరఖాస్తులు పెట్టారు. ఇంతవరకు అవి ఆ స్కీమ్ సంబంధించి దాదాపు ఒక 6-7 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఇంతవరకు అతిగతి లేదు. అది ఉందా పోయిందా కూడా రాజీవ్ శక్తి అంటారు, యువ వికాస్, అది అటకెక్కింది. ఇంకా కామారెడ్డి డిక్లరేషన్ లో ఒక్కొక్క వృత్తికి చాలా హామీలు ఇచ్చిండు. మేము మెకనైజ్ లాండ్రీలు 10 జిల్లాకు 10 కోట్లతో ఏర్పాటు చేస్తున్నాడు రజకులకు. మోడర్న్ సెల్లులకు డబ్బులు ఇస్తున్నాడు. చేపలు ఉత్పత్తి చేసేటువంటి మత్స్యకారులకు మేము ఇంకా వాళ్ళకు మెరుగైనటువంటివి చేప పిల్లలు అందిస్తాం, మార్కెట్లు కట్టిస్తున్నాడు. గీత కార్మికులకు కూడా చాలా హామీలు ఇచ్చిండు, చేనేత కార్మికులకు కూడా అట్నే ఇచ్చిండు. కానీ ఏ ఒక్కటి అమలైతే లేదు.
దాదాపు సంవత్సరం అయిపోయింది సంవత్సరం చూశాం. అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మేము ఏమనుకుంటున్నాం అంటే మరి ఈ ప్రభుత్వం ఇచ్చిన ఒక 42% చుట్టే తిప్పి ఇక ఈడ కోట్ల ఆగిపోయింది కాబట్టి నా చేతులు ఏం లేదు మీరు అని చెప్పి చేతులు ముడుచుకొని దాని చుట్టూ తిప్పుతారా? మరి మీరు ఇంకా కొన్ని ఇచ్చిన హామీలు వాటిని కూడా మేము పోరాడతాం, వాటి మీద కూడా ఉద్యమం చేస్తాం. కాబట్టి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ బీసీలకు చాలా అంశాలు ఉన్నాయి. స్కాలర్షిప్ విషయంలో ఉంది, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఉంది, గురుకులాల సొంత బిల్డింగుల విషయం ఉంది, వాటిని కూడా అమలు చేయాలి. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. విదేశీ విద్య చాలా మందికి అందిస్తామన్నారు, వాటి ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మెడిసిన్స్ కానీ ఇతర వీళ్ళకు కొన్ని స్టడీ సర్కిల్స్ జిల్లాలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు, వాటికి ఇంతవరకు అతిగతి లేదు. కాబట్టి ఇలా ఎంపవర్మెంట్ విదేశీ విద్య గురించి కూడా చెప్పినట్టు సార్. విదేశీ విద్య కూడా 10 లక్షల వరకు ప్రభుత్వం ఇచ్చేటువంటిది, అందులో కూడా తగ్గిపోయింది బడ్జెట్ లేకపోవడం వల్ల సార్. ఇట్లా కళ్యాణ లక్ష్మి కానీ విదేశీ విద్య కానీ ఇవన్నీ కూడా బీసీలు సగం సగం ఉంటారు కదా. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కూడా దరఖాస్తు పెట్టగానే వస్తుందా? 2 నెలలు పడుతుంది. అంటే పెళ్ళైన అమ్మాయికి పిల్లగాడు పుట్టేదాకా ఇచ్చే పరిస్థితి లేదు. అంటే టోటల్ ఎలా లోడ్ బడ్జెట్ లో ఉన్నదాని దాని మీద సంక్షేమ పథకాల కోత విధిస్తున్నారు. మేమేమంటున్నాం అంటే నువ్వు పెద్ద పెద్ద కార్పొరేట్లకు లేదా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు అవి బిల్లులు ఏదైతే ఉన్నాయో వాటి కాదు ఇవ్వాల్సింది, వీళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు మహిళలకు 2500 రావాలి, 6 గ్యారెంటీలు అమలు కావాలి, ఇందిరమ్మ ఇల్లు జరగాలి, ఇవి ఈ వృత్తిదారులకు హామీలు అమలు చేయాలి. వీటన్నిటి మీద ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి కోరుతున్నాం. అట్లా అమలు విషయంలో ప్రభుత్వం చాలా జప్యం చేస్తుంది. 42%తో పాటు ఇవన్నీ కూడా అమలు చేయాలి. వీటన్నిటి మీద కూడా చేతివృత్తి సమన్వయం. కాబట్టి మేము కూడా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఒక పెద్ద ప్లాట్ఫామ్గా మేము ఏర్పాటు చేసి వాళ్ళందరూ ఒక కొడుకుని తీసుకొచ్చి అనేకమైనటువంటి మననే ఇందిరా పార్క్ కాడ ధర్నాలు కూడా చేసినాం, ఇప్పుడు జిల్లాల్లో కూడా చేస్తున్నాం. అట్లా ఒక్కొక్కటి మీద మేము పోరాడుకుంటూ పోతున్నాం. చైతన్యం వస్తుంది. ఇవాళ ప్రతిపక్షాలను కూడా అదే అడుగుతున్నాం, మీరు ఒకే రాజకీయ కోణంలో కాదు వీటన్నిటి మీద మాట్లాడండి. అసెంబ్లీలో బీఆర్ఎస్ వాళ్ళు ఇవన్నీ మాట్లాడాలి, వాళ్ళు చేసిన కూడా తప్పులు ఉన్నాయి, వాటి మీద కూడా సమీక్ష చేసుకోవాలి. వీటన్నిటిని అమలు కోసం పోరాడాలని చెప్పి కూడా కోరుతున్నాం.